అదో చీకటి దందా. బయటకు కనిపించేది మాత్రం ఒకటి, లోపల జరిగేది మరొకటి. గలీజ్ దందాలకు అడ్డాగా మారుతున్న మసాజ్ సెంటర్లపై విశాఖ పోలీసులు ఫోకస్ పెట్టారు. గుట్టుగా సాగే వ్యవహారాన్ని రట్టు చేసి కఠిన చర్యలు తీసుకునేలా దృష్టి సారిస్తున్నారు. మరి పోలీసుల యాక్షన్ ప్లాన్ తో మసాజ్ సెంటర్లు తీరు మారుతుందా? చీకటి ముసుగులో జరుగుతున్న బాగోతాలపై వీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం. వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ. నేను మీ దుర్గా ప్రసాద్. విశ్రాంతి కోసం, ప్రశాంతత కోసం స్పా సెంటర్లు, మసాజ్ సెంటర్ వెల్లువెత్తి అయితే బయట బటరం లొటారం అన్నట్టుగా బయట స్పా సెంటర్ పేరిట ఉన్నాయి, కానీ లోపల అసాంఘిక కార్యకలాపాలకు ఎక్కువగా ఆ యొక్క స్పా సెంటర్ యూజ్ చేస్తున్న విమర్శల్లో రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. అయితే విశాఖలో కూడా అనేక ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఈ రిలాక్స్ సెంటర్లు, స్పా సెంటర్లు వెల్లువెత్తి అయితే జిల్లా వ్యాప్తంగా చూస్తే సుమారు 300 పైన ఈ స్పా సెంటర్లు ఉన్నాయి. అయితే లోన ఎటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి, అసలు పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, పోలీసు వ్యవస్థ నిద్రమత్తులో ఉందా, అసలు లోపల ఏం జరుగుతుంది, ఎందుకు పోలీసులు దీనిపై దృష్టి పెట్టట్లు అనేది ఈ యొక్క వీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం. విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో మసాజ్ సెంటర్లను గాడిలో పెట్టడంపై సిపి శంకబ్రత బాగ్చి దృష్టి సారించారు. కొన్ని మసాజ్ సెంటర్లలో మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో నేరుగా సిపి రంగంలోకి దిగుతున్నారు. ఇకపై ఒక స్టేషన్ పరిధిలో ఉండే మసాజ్ సెంటర్లలో ఇతర పోలీస్ స్టేషన్ కు చెందిన అధికారులు, సిబ్బందితో తనిఖీలు చేయించాలని నిర్ణయించారు. నగరంలో 300కు పైగా మసాజ్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో కేవలం శరీర మర్దన, కాస్మోటిక్స్ కు సంబంధించిన సేవలను మాత్రమే అందించాలి. ఇవన్నీ బ్యూటీషియన్ అండ్ కాస్మోటిక్స్ సెక్టార్ కింద బ్యూటీ పార్లర్లు, స్పా, మసాజ్ సెంటర్లు, రిలాక్స్, వెల్నెస్ సెంటర్లు, హెల్త్ క్లబ్ వంటి పేర్లతో కార్యకలాపాలను సాగిస్తుంటాయి. మసాజ్ సెంటర్లో పురుషులకు, మహిళలకు వేరువేరు సెక్షన్లను ఏర్పాటు చేయాలి. లోపలికి ప్రవేశించడానికి ఒక మార్గం, బయటకు వెళ్లే వారికి ఒక మార్గం వేరువేరుగా ఉండాలి. సెంటర్లోకి అడుగు పెట్టిన వారికి ప్రతిదీ కనిపించేలా ఉండే ట్రాన్స్పరెంట్ అద్దాలను మాత్రమే ఏర్పాటు చేయాలి. 10 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నట్టయితే వారందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వడం, మహిళా సిబ్బంది భద్రత కోసం ప్రత్యేక పర్యవేక్షణ విభాగం వంటివి అందుబాటులో ఉంచాలి. అయితే ఇవన్నీ పక్కాగా నిర్వహించాలి. కానీ కొన్ని కేంద్రాలు మాత్రం వాటికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పోలీస్ బాస్ నేరుగా పలు సూచనలు జారీ చేస్తూ వాటిని పక్కాగా అమలు చేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. నగర వ్యాప్తంగా ఈ స్పాలు, మసాజ్ సెంటర్లు ఎక్కువ అవుతున్నాయి. దానిపై మీరు ఈ మధ్య కూడా మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. సో ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు? అంటే బయటికి స్పా బోర్డులు ఉంటుంది, లోపలంతా వేరే విధంగా కార్యకలాపాలు జరుగుతున్న నేపథ్యంలో ఏ విధంగా చెకింగ్ నిర్వహించేందుకు ప్రణాళిక చేయబోతున్నారు? ఇప్పుడు ఎటువంటి చెకింగ్ జరుగుతున్నాయి మీరందరూ చూసారండి, కానీ ఎటువంటి జరగబోతుంది అది మేము చెప్పడం లేదు. అది త్వరలో అందరికీ తెలిసిపోతుంది. మేము ఒకటే చెప్తున్నాం, స్పా పెడుతున్నాం, ఆ ముసుగులో వ్యభిచారము, ప్రాస్టిట్యూషన్ ఎటువంటి పరిస్థితుల్లో సహించేది లేదు. అది ఎవరైనా చేస్తే ఖచ్చితంగా కఠినమైన చర్య ఉంటుంది అని నేను మరొకసారి అటువంటి వ్యక్తుల అందరికీ హెచ్చరిస్తున్నాను. జనరల్గా దాని గురించి నియమ నిబంధనల ప్రకారంగా సీసీ కెమెరా ఉండాలి అండ్ యాంటీబాడీ ఉండాలి. అంటే మగవాళ్ళకి, ఆడవాళ్ళు చేయకూడదు మసాజ్, కానీ కొన్ని సెంటర్లు అదే చేస్తున్నారు. సో అటువంటి వాటిపైన మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? అటువేళ వస్తే ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు? మా దృష్టికి వస్తే వెంటనే మేము సిటీఎఫ్, మా సిటీ టాస్క్ ఫోర్స్ వాళ్ళని పంపిస్తున్నాం. చాలామందిని ఆల్రెడీ పట్టుకున్నారు. ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర ఉంది, వాళ్ళని కూడా త్వరగా పట్టుకుంటాము. మా వైజాగ్ నగరంలో అటువంటి పని చేస్తే ఉపేక్షించేది లేదు, కఠినమైన చర్య ఖచ్చితంగా తీసుకుంటాం. నగరంలోని మసాజ్ సెంటర్లు, స్పాలలో 1-2 మినహా మిగిలిన వాటన్నింటిలోనూ క్రాస్ జెండర్ మసాజులు, వ్యభిచారం వంటివి విచ్చలవిడిగా జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి.
థాయిలాండ్, కేరళ, గోవా వంటి ప్రాంతాల నుంచి యువతులను నగరానికి తెప్పించి వారితో మసాజ్ పేరుతో వ్యభిచారం చేయిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నాళ్ల కిందట నగరంలోని మసాజ్ సెంటర్లపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టగా థాయిలాండ్ కు చెందిన యువతులు స్పా సెంటర్లలో ఎటువంటి అనుమతి లేకుండా పనిచేస్తున్నట్టు గుర్తించారు. సెంటర్లలో పనిచేస్తున్న వారిలో మసాజ్ గురించి అవగాహన లేని యువతులే పనిచేస్తున్నట్టు తేలింది. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులు మసాజ్ సెంటర్ల నిర్వాహకులను పిలిచి ఆయా సెంటర్లకు సంబంధించిన నియమ నిబంధనలు, పాటించాల్సిన జాగ్రత్తలు, ఉల్లంఘించిన వారిపై తీసుకునే చర్యలు, ఎదురయ్యే శిక్షల గురించి వివరించారు. అయినప్పటికీ వారిలో మార్పు రాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనిపై పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ ఒక్కో మసాజ్ సెంటర్ స్థాయిని బట్టి సగటున 10,000 రూపాయల చొప్పున నెల సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు చేరిపోతుందని, అందువల్లే చర్యలు ఉండడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మసాజ్ సెంటర్ల నిర్వాహకులతో పలువురు పోలీసులు అవగాహన ఏర్పరచుకున్నారని సిపి శంకబ్రత బాగ్చికి తరచూ ఫిర్యాదులు అందుతున్నాయి. సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారుల ఆదేశాలతో సిబ్బంది నిర్వాహకుల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నారనే సమాచారం సిపికి చేరింది. తనిఖీల సమయంలో పోలీసులు తమకు ఎలాంటి ఉల్లంఘనలు కనిపించలేదని నివేదిక ఇస్తున్నారని సిపి భావిస్తున్నారు. ఇకపై దీనికి అడ్డుకట్ట వేయాలంటే తరచూ మసాజ్ సెంటర్లు, స్పాలపై దాడులు నిర్వహించాల్సిందేనని భావిస్తున్నారు. టెక్నాలజీ అభివృద్ధి చెంది ఇప్పుడు సోషల్ మీడియా ఎంతో అభివృద్ధి చెందింది. అయితే ఈ సోషల్ మీడియాను కూడా ఏదైతే ఈ స్పా సెంటర్లు, మసాజ్ సెంటర్లు ఉన్నాయో ఈ సోషల్ మీడియాని వేదికగా చేసుకుంటూ అనేక ప్రమోషన్లు కూడా నెరవేరుస్తున్నాయి. మెయిన్ ప్రధానంగా యువతని టార్గెట్ చేస్తూ రిలాక్స్నెస్ కోసం, ప్రశాంతత కోసం స్పా సెంటర్లు ఉన్నాయి, మసాజ్ సెంటర్లు ఉన్నాయని చెప్పేసి యువతని ఆకర్షించి యువతని ఆ యొక్క స్పా సెంటర్ రప్పించి లోపలికి వెళ్ళిన తర్వాత వ్యభిచారానికి లేదా అసాంఘిక కార్యక్రమాలకి అవకాశం ఇస్తున్నట్టు, వారిని ప్రోత్సహిస్తున్నట్టు కూడా కొన్ని బయటకు సమాచారం అందుతుంది. బయటకు ఆరోపణలు కూడా వెలువస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అయితే పోలీస్ బాస్ అయితే దీనిపై ఇప్పటికే సీరియస్ అయినట్టు మనతో పాటు చెప్పడం కూడా జరిగింది. దీనిపై ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఉన్న 300 ఈ స్పా సెంటర్లు ఈ మధ్యనే మరీ ఎక్కువగా ఆ కొత్త సెంటర్లు కూడా పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే ఒక స్టేషన్ పరిధిలో ఉన్న ఆ స్పా సెంటర్లో అదే స్టేషన్ సిబ్బందితో కాకుండా మరొక స్టేషన్ సిబ్బందితో ఆ దాడులు నిర్వహించి పూర్తి స్థాయిలో వీటిని కట్టడి చేయాలంటూ కూడా ఇప్పటికే పోలీసు సిపి అయితే విశాఖ సిపి శంకబ్రత బాగ్చి అయితే సీరియస్ అయ్యారు. మనతో పాటు ఆయన ప్రత్యేక కూడా ఇదే చెప్పడం కూడా జరిగింది. దీనిపై ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని కట్టడి చేసేందుకు కూడా ఖచ్చితంగా మేము 24 hours కూడా అవైలబిలిటీ ఉన్నా కూడా చెప్పడం జరిగింది. అయితే ఇలాంటి ఏదైతే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయో ఇట్లాంటి స్పా సెంటర్పై పోలీసులు దృష్టి సారించాలి. ఇట్లాంటివన్నీ కూడా మూసివేసి యువత ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలకి లేకపోతే తప్పుదో పట్టకుండా వారిని సరైన మార్గం నడిచే విధంగా కూడా ఇట్లాంటివన్నీ కూడా మూసివేయాలి. ఇట్లాంటివన్నీ కూడా కట్టడి చేయాలని కూడా నగరవాసులు కోరుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది విశాఖలో ఉన్న స్పా సెంటర్పై అసాంఘిక కార్యక్రమాలు జరుపుతున్న ఈ యొక్క మసాజ్ సెంటర్పై ప్రత్యేక కథనం. కెమెరా పర్సన్ సత్యతో దుర్గాప్రసాద్, విబిసి ఆన్ టీవీ, విశాఖ నుండి.